చలో Gate 22 is ready to welcome you for your flight అని ఉంది. టైం ఎన్ని అయ్యింది ఎన్ని అప్పుడే. గంటలకు? మన 9 o'clock అనుకుంటా ఫ్లైట్. 8 మోడల్ అవుతుంది కదా. 8:31. ఓకే రైట్. స్టార్టా? ఆ, సో యాక్చువల్లీ ఏంటంటే లదాఖ్ అనేది చాలా ఏదో ఇట్లా 2-3 రోజులు తిరిగేది కాదు. మినిమం ఒక 10 డేస్ అని ఉండాలి. ఏదో నువ్వు ఇట్లా సర్క్యూట్ తొందరగా కంప్లీట్ చేసినట్టు కాకుండా. సో మినిమం మేమైతే ఒక 15 డేస్ ఉన్నాము. 15 డేస్ ఉన్నా సరిపోలే ఇంకా. మోస్ట్ మంచి మంచి ప్లేసెస్ అన్నీ అయితే మ్యాక్సిమం కవర్ చేసినాం. మినిమం టు మినిమం మీరు ఒకవేళ కవర్ చేయాలనుకుంటే 7 to 8 days కన్ఫర్మ్ అవుతుంది. అందులో 8 డేస్, 7 or 8 డేస్. అంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ లదాఖ్ టు లదాఖే చెప్తున్నా 7 days. ఎందుకంటే మనం వెళ్ళే ఒక్కొక్క ప్లేస్ లో అక్కడ స్టే ఉండాల్సి వస్తుంది. ఏంటంటే మీరు ఏదో ఇట్లా వెళ్ళేసి కాకుండా నీకు వెళ్ళనీకే టైం పడుతుంది లదాఖ్లో. సపోజ్ తొత్తుకు ఉంది అనుకో, తొత్తుకు చాలా లోలో అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి నీకు 1 డే పడుతుంది. నెక్స్ట్ డే నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అట్లా మాకు అట్లనే టైం పట్టింది. ఒక 6 డేస్ అట్లనే. ఫస్ట్ వీక్ అంతా తుర్తుకు, నూబ్రా, కుందర్ మూడే కవర్ చేసాం. మూడే కాబట్టి 3 డేస్ ఉన్నాం. సో వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ స్టే. అంటే మేము ఎందుకు అన్ని రోజులు ఉన్నామంటే మేము లోకల్ ప్లేసెస్ ఏవైతే టూరిస్ట్ స్పాట్స్ కావో ఆఫ్ బీట్ కవర్ చేసినాం. అంటే జనాలు లేకుండా క్రౌడ్ లేని ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నాము. అందుకే తుర్తుక్ అనేది చాలా ఆఫ్ బీట్. ఎవరు వెళ్ళాలి యాక్చువల్గా అక్కడికి. ఏదో జస్ట్ ఇట్లా అక్కడికి వెళ్ళేసి వస్తారు అంతే. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఫోటో దిగేసి వెళ్ళి వచ్చేస్తారు. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ, హిడెన్ ప్లేసెస్. చాలా కొద్దిగా హైక్ చేస్తే చాలా బాగుంటాయి. అవును. తుర్తుక్ నుంచి నూబ్రా వచ్చేసినాం. నూబ్రా అయితే క్రేజీ అసలు. శాండ్ డ్యూన్స్ అసలు ఫస్ట్ డే అక్కడ నైట్ మేము వెళ్ళినాక హిమాలయన్ బంకర్లు వెళ్ళినా అసలు నూబ్రా అవుతుంటే క్రేజీ. కార్లో పెట్రోల్ అయిపోయింది, మధ్యలో అయిపోయింది. రోడ్ మీద గంట సేపు నించోబెట్టిర్రు పెట్రోల్ కోసం. గంట కంటే ఎక్కువనే. 200 kilometers కి పెట్రోల్ బంక్ ఉంటే వేరే ఎవరి దగ్గర కాల్ చేపించి ఎవరితో తెప్పించి వచ్చేదాకా కార్లో అక్కడే ఆగినాం. అదొక మంచి ఎక్స్పీరియన్స్. మా ఫోటోలు ఉండే అదొక. అంటే యాక్చువల్ గా మేము ఇద్దరం ప్లాన్ చేసుకుంటే ఒక గ్యాంగ్ వచ్చింది చూడు. పెద్ద గ్యాంగ్. దానిలో ఒక పెద్ద ఏదో ఆ గ్యాంగ్ వల్ల మాకు టైం తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంతసేపు రోడ్ మీద ఉన్నా సరే మాకు అంత టైం తెలియలేదు. అవును. సో మధ్యలో అయిపోయింది. 1 hour వెయిట్ చేసినాం. 1-2 hours వెయిట్ చేసినాక అది వచ్చి పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. నూబ్రా వెళ్ళిపోయినాక కొంచెం అట్లా హిమాలయన్ బంకర్ ఎక్కడైనా కానీ హాస్టల్స్లోనే ఉన్నాం మోస్ట్లీ మేము. ఈ ఆఫ్ బీట్ ప్లేస్లో ఏంటంటే హోమ్ స్టేస్ 1000 rupees per person తీసుకుంటారు. విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు. చాలా బాగుంటుంది. హాస్టల్స్ చాలా బాగుంటుంది, క్లీన్ అండ్ నీట్. తర్వాత ఆ రోజు నైట్ శాండ్ డ్యూన్స్కి వెళ్ళినాం. నూబ్రా వ్యాలీ శాండ్ డ్యూన్స్కి వెళ్ళి అందరము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్ డ్యూన్స్ అని తెలియదు. నైట్ వెళ్ళాం మేము. నైట్ వెళ్ళేసరికి స్టార్ గేజింగ్ మట్టుకు క్రేజీ అసలు. లైఫ్ టైం ఎప్పుడు చూడలేదు. అంటే ఒక నైట్ ఏదో వేరే గ్రహంలో కూర్చొని ఇంకో గ్రహం నైట్ 10 o'clock శాండ్ డ్యూన్స్ లా ఒక్క లైట్ ఉండదు మీకు, ఒక స్ట్రీట్ లైట్ ఉండదు. జస్ట్ 2 dogs మాకు దారి చూపించినాయి. అవును, 2 కుక్కలు మాకు దారి చూపెట్టినాయి, గైడ్ చేసినాయి. అసలు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఈడికి నైట్ మట్టుకు క్రేజీ అసలు. అందరం ఇట్లా శాండ్ డ్యూన్స్ ఇట్లా పడుకొని ఇట్లా స్టార్ గేజింగ్ చేసి ఉండే. అసలు క్రేజీ అసలు. అది అసలు ఎక్కడ ఉన్నాం మనం, అసలు ప్రపంచంలో ఉన్నాం అన్నట్టు. జూపిటర్ మార్స్ లాగా ఉన్నది. ఏదో సోలార్ సిస్టమ్, ఏదో మిల్కీ ఇంటర్స్టెల్లార్ ఎక్కినట్టు అనిపించింది. మొత్తం పడుకొని మాట్లాడుకుంటా ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా బాగా చేసింది అన్న కూడా. తర్వాత ఏం చేసినాం, అదే కేవ్ ట్రెక్ చేసినాం మనం. కేవ్ కి ట్రెక్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ శాండ్ డ్యూన్స్ మార్నింగ్ వ్యూ చూసినాం. మార్నింగ్ కోల్డ్ శాండ్ ఉంది మొత్తం కంప్లీట్ గా. ఇది మాకు దొరికిన ఫ్రెండ్స్ లలో రాజస్థాన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి డెజర్ట్ నార్మల్ గా నల్లాడు కదా, ఘోరంగా ఆ మట్టి ప్యాంట్లలో ఉండిపోయింది. ఆ ప్యాంట్ ఇక దులుపుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు వేరే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ మళ్ళీ అంత నీట్ గా చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా వీడు వర్క్ చేసుకున్నాడు, నేను అన్న బిస్కెట్ వెళ్ళేసి వచ్చినాం. అక్కడ నుంచి మేము ఎట్లయినా కానీ ఇటు వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ లేక్ వెళ్ళాలనుకున్నాం. అక్కడ నుంచి ఆ రోజు క్యాబ్స్ లేవు, ఏం లేవు. ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. మేము బైక్స్ కూడా తెచ్చుకోవాలి. జనరల్ కార్లోనే వచ్చినాం. ట్యాక్సీస్ కూడా లేవు. ఎందుకంటే మెయిన్ లదాఖ్ ఏంటిదంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవాలంటే ఓన్లీ మార్నింగ్. రిమోట్ ప్లేసెస్ కదా, 9 o'clock బస్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా. మార్నింగ్ మీరు 9 o'clock బస్ మిస్ అయ్యారు అనుకో, ఇంకా మీరు పోలేరు. మీ ఓన్ వెహికల్ ఉంటే తప్ప, లేకపోతే ఇంకా లిఫ్ట్ అడగాలి.
అంతే. మేము హిచ్ హైక్ చేసి ఉండే ఒక బెలరో వెహికల్లా హిచ్ హైక్ చేస్తే ఇచ్చిండు అతను. ఫస్ట్ ఇట్లా అనగానే ఇచ్చేసిండు. ఫస్ట్ బిస్కెట్ వర్క్ అన్నాడు. తర్వాత వెనక నిల్చున్నాం, బ్యాగ్లన్నీ పడేసినాం, కింద దుమ్ము ఉండే మొత్తం ఇట్లా ఒరిగేసి ఇలా. నీట్ గా. తర్వాత కొంచెం పైన వర్షం పడ్డది. వర్షం పడ్డాక వాడు చూసిండు వెనక కిటికీల నుంచి, అదేంది విండో నుంచి చూసేసి కార్లో, మీరు ఎక్కడి వరకు వెళ్ళేది, బిస్కెటా లేకుంటే లే అంటే, మేము లే వెళ్ళాలంటే, నేను కూడా లే వెళ్ళాలి అంటే పైసే అన్నాడు. సరే ఇస్తాం అది అంటే లోపల కూర్చోబెట్టాం. వాడు మొత్తం లోపల ఉన్న సామాన్ అన్ని వెనకేసి కవర్ కట్టేసి మేము లోపల కూర్చున్నాం. వాళ్ళతో కొంచెం చిల్ అవ్వకుండా లేకెళ్ళాం. అక్కడ నుంచి అనేది మేము ఎక్స్ప్లోర్ చేసాం స్టార్ట్ అయింది. ఇక మేము నెక్స్ట్ డే బైక్ తీసుకున్నాం, మొత్తం లోకల్ ఎక్స్ప్లోర్ చేసినాం. చాలా బాగా అయింది అసలు. అసలు ఎంతో మందిని కలిసి ఉండే, ఎంత కొత్త కొత్త చాలా చాలా కొత్త కొత్త మంది. వీడైతే అసలు చాలా, నేనే షాక్ అయినా అసలు. అందరు అంటే వీడు యాక్చువల్గా స్ట్రేంజర్స్ తో ఎక్కువ మాట్లాడాడు. దాన్ని ట్రిప్ చాలా మార్చింది. ఏం నేర్చుకున్నారా నువ్వు మొత్తం? మెయిన్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్స్పెక్టివ్. మెయిన్ లదాఖ్ ఏంటంటే అది రిమోట్ ప్లేస్ కదా. నేను సిటీలో పుట్టి పెరిగేసరికి నాకు అన్ని అవైలబిలిటీస్, ప్రతి ఒక్కటి నాకు ఈ నిమిషం కాకపోతే ఇంకో నిమిషం అది కావాలంటే ఇది అన్నీ దొరికింది. లదాఖ్ పోయిన తర్వాత మెయిన్ ఏంటంటే నీకు ఓన్లీ ఫుడ్ కూడా కష్టమే. వాటర్ అయితే చాలా దొరుకుతుంది. ఆక్సిజన్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం. ఓన్లీ నీకు వాటర్ ఒక్కటే దొరుకుతుంది. మళ్ళీ ఏంది, నువ్వు మార్నింగ్ 9 o'clock బస్సు మిస్ అయినావంటే 9 ఎక్కడిది 4, 5, 6 ఉంటుంది అంతే. లోకల్ బస్ అది. ఆ లోకల్ బస్సు నువ్వు మిస్ అయినావంటే ఇంకా నువ్వు హిచ్ హైకింగ్ లేదంటే నీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అవును. ప్లస్ ఏంటంటే ఏదో లదాఖ్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెన్సివ్ అది అనుకుంటారు, కానీ నువ్వేం లదాఖ్ పోయేంత వరకు ఎక్స్పెన్సివ్. లదాఖ్ వెళ్ళిపోయినాక చీప్ ఉండొచ్చు. మేము హాస్టల్లో ఉన్నాం. హాస్టలర్ అంటే పెద్ద ఏదో నార్మల్గా ఆ హాస్టల్ కాదు, వెరీ లగ్జరీగా ఉంటుంది. 600, 700కి పర్ పర్సన్ ఉంటుంది. చాలా ప్రీమియం అంటే ప్రీమియం హాస్టల్స్ ఉన్నాం. వెరీ బడ్జెట్. డైలీ పర్ పర్సన్కి 1500 కంటే ఎక్కువ ఖర్చు కాలే. మెయిన్ లదాఖ్ ఏంటిదంటే వెదర్ కి నీ బాడీ ఆ వెదర్ కి సహకరిస్తుందా లేదా. ఒకవేళ సహకరించలేదంటే నువ్వు రిటర్న్ మనాలికి వచ్చేయడం చాలా బెటర్. ఎందుకంటే మేము చాలా మందిని చూసినాం. మా వర్ణన వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళకి అస్తమా ఉంటే డాక్టర్ డైరెక్ట్ వెళ్ళిపోమని చెప్పిండు, ఇక్కడ ఉండకండి ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుందని. రిటర్న్ వచ్చేసిండు. మాకు సెకండ్ గ్యాంగ్ లో కూడా ఇంకొక ఆమె ప్యాకేజ్ మీద వచ్చింది. అవును, తనకు కూడా సేమ్ ఫీవర్ ఎఫెక్ట్ వచ్చేస్తే హాస్పిటల్ చూస్తే డాక్టర్ ఆమెను తిరగదని చెప్పిండు. సో ఆమె చాలా డేంజరస్ అసలు. ఒక్కసారి బాడీ సైన్స్ ఇచ్చింది అనుకో, మీరు కిందికి దిగిపోతే బెస్ట్. సో చాలా నేర్చుకున్నాం మేము కూడా. అంటే అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా అంటే సిచ్యువేషన్కి అనేది ఎట్లా అడాప్ట్ అవ్వాలనేది అర్థమవుతుంది. ఈ ట్రావెల్లో చాలా నేర్చుకున్నాం. వీడు కూడా అదే నేర్చుకున్నాడు. అందరం ఇక ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కటి నేర్పిస్తుంది. వీడు అసలు యాక్చువల్గా స్ట్రేంజర్స్ మాట్లాడతాడు, కానీ స్టార్టింగ్ ట్రబుల్, అందరితో ఎక్కువ మాట్లాడు. సో మెల్లమెల్లగా స్టార్టింగ్లో నేను జనరల్ మాట్లాడతా, వీడు మాట్లాడలేడు. మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఇంకా హాస్టల్ లైఫ్ నాకు కొత్త. నాకు హాస్టల్ లైఫ్ ఎట్లుంటుందో ఇంట్రడ్యూస్ చేసిండు. అందులో మళ్ళీ ఓన్లీ ట్రావెలర్సే నీకు మెయిన్గా ఉంటారు ఆ హాస్టల్లో. నేనంటే ముందు ఒకసారి రిషికేష్ సోలో ట్రావెల్ వెళ్ళింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒకవేళ హాస్టల్కి వెళ్ళినా కొత్త వాళ్ళతో ఎట్లా మింగిల్ కావాలి, మాట్లాడడం ఎట్లా వాళ్ళతోటి, అంటే ఆ ఫ్లో కంప్లీట్ చేయడం వచ్చేది. నాకు రాదు ఇంతవరకు. మనం సోలో ట్రావెల్ ఎప్పుడు పోలే. ఎప్పుడు మనం పోయింది గ్రూప్స్ ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత హాస్టల్లో జనాలతో మాట్లాడడం, ఆ కొత్త కొత్త అనుభవాలు తెలుసుకోవడము, వాళ్ళ ఇబ్బందులు ఏంటివి, వాళ్ళు మాకు సజెస్ట్ చేసిన ప్లేసెస్ ఎన్నో. మళ్ళా అంటే ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మోహన్ అని ఉన్నాడు. మోహన్ స్టార్టింగ్ లో నేను కలిసి మాట్లాడుండే మన హైదరాబాద్తోనే. సో కఫేలో కూర్చున్నప్పుడు జనరల్గా మాట్లాడుండే, ఏదో పరిచయం అయ్యిండు, నేనే మాట్లాడేది. సో అట్లా మాట్లాడడం వల్లనే కదా మనము, అతను ప్యాంగాంగ్ సజెస్ట్ చేసిండు మాకు. మేము ఇద్దరమే ఉండే, వేరే క్యాబ్ వెళ్ళదైనా పూల్ అవుదామని అంటే కాల్ చేసిండు, బ్రో మీరు వెళ్దాం అనుకుంటున్నారు కదా, మా రూమ్ వాళ్ళు ఉన్నారు, సో మీరు వెళ్ళొచ్చు అనుకుంటే అక్కడ ఇంకో గ్యాంగ్ ఫామ్ అయింది. ఇంకా మాకు ఇంకో గ్యాంగ్ వచ్చేటప్పుడు. సో అట్లా మనం మాట్లాడుతుంటే ఎప్పుడు ఏ విధంగా హెల్ప్ అవుతుందో లేదు. ఎప్పుడు స్ట్రేంజర్స్తోనైనా ఏదో నార్మల్ మనకేం అవసరం అన్నట్టు ఉండదు. అంటే అందరితో మాట్లాడాలి, అందరితో కనెక్టింగ్ ఉండాలి, ఒక బ్యాండ్ వేర్తులో ఉండాలి. మరీ అంత క్లోజ్ అయిపోవద్దు మరీ అంత. ఎందుకంటే నీ బౌండరీ నువ్వు సెట్ చేసుకో. నీ బౌండరీ, నీ చుట్టుపక్కల ఒక బౌండరీ నువ్వు సెట్ చేసుకున్నావు అంటే నువ్వు స్ట్రేంజర్స్ అయ్యి కానీ నీతో కానీ అది చాలా ఇంపార్టెంట్. నీ చుట్టుపక్కల నీకంటే ఒక లిమిటేషన్ ఉండాలి. ఒక లైన్ మెయింటైన్ చేసుకున్నావు అంటే లైన్ దాటి ఎవరు రావద్దు. అంటే అది నీ పర్సనల్ స్పేస్ ఉంటుంది ఒకటి, అది కాకుండా ఇట్లా మెయింటైన్ చేయాలండి. మెయిన్ ఏంటిదంటే మేము లేలో బైక్ తీసుకొని మొత్తం ట్రావెల్ చేసినాం.
దాని తర్వాత మళ్ళీ అదే బైక్ తీసుకొని మేము ప్యాంగాన్ పోదాం అనుకున్నాం. అనుకున్నావా? మధ్యలో ఏమైపోయిందంటే మేము స్టోక్ ప్యాలెస్ నుంచి రిటర్న్ వస్తుంటే టైర్ బైక్ పంక్చర్ పంక్చర్ అయింది. అయింది. క్రేజీ అసలు. టైర్ పంక్చర్ క్రేజీ. ఏంది టైర్ పంక్చర్ అయింది? అది మాకు Plus తెలియదు. మాకు తెలియదు టైర్ పంక్చర్ అయింది కూడా. మేము తినేసి బయటికి రాగానే టైర్ పంక్చర్ అయింది. అసలు అక్కడ టైర్ పంక్చర్ షాప్ ఉంటుందా లేదా అనుకున్నాం. లక్కీగా కొంచెం ముందుకు వెళ్ళనే ఒక 100 మీటర్స్కి ఒక పంక్చర్ షాప్ అనమాట. సరే అని వెళ్ళిపోయాను. ఇక ముంగట కూర్చొని దాన్ని వీడు మెల్లమెల్లగా వెళ్ళిపోయిండు. బండి తీసుకొని వస్తే వీడు మళ్ళీ హిట్ షేకింగ్ తోటి వచ్చేసిండు. నేను మళ్ళీ అక్కడ హిసైక్ లిఫ్ట్ అడిగితే ఒకటి ఇచ్చిండు. వీడేమో వెళ్ళిపోయింది ముందు కూర్చొని. ఒక 100 to 200 మీటర్స్ ఉంటుంది. ఆడ పంక్చర్ షాప్ అతను లేదు. వీడు కాల్ చేస్తే వచ్చిండు. అప్పటికి 7 అయింది కదా, 7 అయింది. కానీ లదాఖ్ లో మెయిన్ ఏంటిదంటే 8:30 వరకు కూడా చీకటి కాదు. సన్సెట్ ఆ టైంలో అవుతుంది. Summer లో. 8:30కి 8:30కి 7:30 to 8 మధ్యలో సన్సెట్ అవుతుంది. 8:30కి చీకటి అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్. తిరగచ్చు 8:30 వరకు. డే లైట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అడ్వాంటేజ్. సో బైక్స్ కూడా మేము తీసుకున్నప్పుడు చాలా కాస్ట్లీ ఉండే. చాలా మంది అదే టైంకి వచ్చిండు. 2500కి తక్కువ ఎవరు చెప్పలే. ఏదో మేము లక్కీగా ఏదో సుమంగల్ కలిసిండు. ఏదో మాట్లాడుతూ 1700 వరకు ఇచ్చిండు బార్గెన్ చేస్తే. సో అదొకటి. బైక్స్ కూడా తీసుకొని ఫస్ట్ కండిషన్ తీసుకోవాలి, కండిషన్ చెక్ చేసుకోవాలి. బైక్స్ కూడా ఏదో నార్మల్ ఏదో తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి నార్మల్ మీరు బండి తీసుకొని చాలా ట్రబుల్ ఫీల్ అవుతారు. బైక్ ఇన్ కండిషన్ ఉంటేనే మీరు నీట్గా తీసుకోండి. ఎందుకంటే ఆ ఒక వెదర్ ఎఫెక్ట్స్కి, ఇంకా రోడ్ హిల్ స్టేషన్ కంప్లీట్గా రోడ్ అంటే ప్యాచ్ గీస్లు అవి ఏమి ఉండవు. నీట్ రోడ్ ఉంటుంది, కాకపోతే మొత్తం ఏంటిది హిల్ స్టేషన్ లాగా ఉంటుంది కాబట్టి సో నీకు బండి నువ్వు ఎక్కడ ఆపినా సరే, లేకపోతే నీకు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలన్నా సరే, ఇదేంటిది బ్రేక్ ఆయిల్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని బైక్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఇష్యూ వచ్చినా నీకు దరిదాపులో ఎవ్వరు ఏముండదు. పెట్రోల్ బంకే 100-200 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. నూబ్రాలు ఉన్నదంటే మళ్ళా తుర్తుక్లో కూడా లేదు కదా. తుర్తుక్లో కూడా లేదు. ఒకటి 2 కంటే ఎక్కువ పెట్రోల్ బంక్ కాదు మళ్ళీ మాకు. ఒకవేళ మేము ప్యాంగాన్ వచ్చింది గుర్తుంది కాబట్టి చెప్తా. లేలో ఒకసారి కొట్టించుకున్నాం. తర్వాత నయోమా అదొక్కటే. ఇంకా నువ్వు మళ్ళీ ఒకవేళ ప్యాంగాన్ పోవాలంటే ప్యాంగాన్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి నయోమాలోనే కొట్టించుకోవాలి నువ్వు. మళ్ళీ నీకు ఏడు ఉండదు. ఎందుకంటే అవి రిమోట్ ప్లేసెస్. ప్యాంగాన్, హ్యాన్లే, ఏం లేక అది సోమరి లేక్, ఇవి అన్ని రిమోట్ ప్లేసెస్. నీకు అక్కడ పెట్రోల్ బంక్ ఏడు. వీటన్నిటి కామన్ నోయోమా కూడా ఇంకా పెద్ద ప్లేస్ కాదు మరి. అది ఒక్క దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. కానీ ప్యాంగాంగ్ నుంచి హ్యాన్లే వెళ్తుంటే వే మాత్రం క్రేజీ అసలు. ఇంకా యాక్చువల్లీ మేము ప్యాంగాంగ్ ఒక గ్యాంగ్తో వెళ్ళినాము. సో ప్యాంగాంగ్ చూసినప్పుడు అయితే నేను షాక్ అసలు. ఆ వ్యూస్ క్రేజీ అసలు, ఎక్సలెంట్. అసలు వేరే ఏదో కంట్రీలో ఉన్నామా, వేరే ప్లానెట్లో ఒక్క మనిషి లేడు. ఫుల్ చలి. తుర్తుకేమో పిఓకే ఇండియా బార్డర్, ఇండియా ఈస్ట్ సైడ్, అది ఇండియా పాకిస్తాన్. ప్యాంగాన్ లేక్ ఏమో ఇండియా చైనా బార్డర్. సో 2 బార్డర్స్ చూసినాం మేము. ఇండియా చైనా బార్డర్ చూసినాం, ఇండియా పాకిస్తాన్ బార్డర్ చూసినాం. కానీ ఇండియా చైనా బార్డర్ ప్యాంగాంగ్ దగ్గర అయితే క్రేజీ చలి అసలు. మేము ఏదో ఫోటో దిగుదామని బయటకు వచ్చేసినాం కానీ ఫుల్ చలేసింది. అప్పటికే విండ్ బ్రీజెస్ చాలా వచ్చినాయి. లక్కీ ఏంటంటే క్రౌడ్ లేదు, కాకపోతే ఈ విండ్ బ్రీజెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఫుల్ చలి, డేంజర్ చలి. కాకపోతే కొంచెం ఫీల్ అయినా మంచిగా. టెంపరేచర్ చలి ఎంత -లో ఉండే కదా. -2 ప్యాంగాన్ లేక్ ఎండ కొడుతుంటాయి. అంటే విత్ ఇన్ టైమ్ ఆఫ్ 12 to 3 o'clock. యాక్చువల్ గట్టిగా ఎండ కొట్టే టైం అది 12 to 3. ఆ టైంలో -2 ఉంది మాకు విత్ బ్రీజ్. నేను పఫర్ జాకెట్, నేను ఫస్ట్ థర్మల్ వేసుకున్నా, థర్మల్ మీద ఒక షర్ట్ వేసుకున్నా, షర్ట్ మీద ఒక పఫర్ జాకెట్ వేసుకున్నా, అయినా చలేస్తుంది. అని తెలుసు కదా మనం ఫోటోల కోసం ఎంతైనా తెగిస్తాం. సో ఫోటోలు దిగడానికి చేసినాం. ఇట్లా దిగేసి మళ్ళీ ఉరికేది, కార్లో ఉరికి కొంచెం కూర్చొని మళ్ళీ వెళ్దామా అనిపించేది. హ్యాండ్స్ చలి ఘోరంగా. ఇంకా వీడు అదేంది వాటర్లో వాటర్లో తాగిండేడు. ప్యాంగాన్ లేక్ వాటర్ టేస్ట్ ఎట్లుంటాయో చేసేద్దాం అనుకొని తాగిండు. ఉప్పు నీళ్లు, సముద్రమే, చల్లటి ఉప్పు నీళ్లు. అసలు ప్యాంగాంగ్ చాలా పెద్దది. ఎంత ఒక 100 కిలోమీటర్స్. జస్ట్ మన ఇండియాలో 1/3 ఉంది, మీద మొత్తం చైనాలో ఉంది యాక్చువల్లీ. క్రేజీ ఉంది అది కూడా. దాని తర్వాత బార్డర్కి వెళ్ళినాం. బార్డర్ లో రేజంగల్ మెమోరీ, అవును, అక్కడ మెమోరియల్కి వెళ్ళినాం. అక్కడి నుంచి హ్యాండ్లో వెళ్తుంటే అయితే క్రేజీ. ఇంకా రోడ్ వ్యూస్, మీ బైక్ కండిషన్ బాగుండి మీకు పెట్రోల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందనుకో,
నిజంగా వర్త్ బండి మీద వెళ్ళిపోవచ్చు, కాకపోతే crazy. నన్ను అడిగితే మేము ఈ ట్రిప్ లో సమ్మర్ లో చూసేసరికి బైక్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా మేకల మంద లాగా ఉన్నాయి మొత్తం. ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు నడపలేరు. మళ్ళా వాళ్ళకి ఒక బ్యాకప్ ఉంటుంది. ఇంకా 2 ట్రక్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు నడపాలని లేదనుకుంటే వాళ్ళు పోయి మంచి ముంగటున్న కార్లో కూర్చుంటారు. బైక్ వెళ్ళి ట్రక్ లో ఉంటుంది. ఆ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. మళ్ళీ అట్లా రిప్లేస్ అవుతూ ఉంటారు. అది ఏం నడపడం. నీకు వాళ్ళ బండి నిజంగా నీకు నడపాలని అనుకుంటే నువ్వు బండి తీసుకొని వెళ్ళి నడువు, దాని థ్రిల్ ఎంజాయ్ చేయి. కాబట్టి సేఫ్టీ కూడా చూసుకోవాలి మీరు. ఎందుకంటే నీకు అన్ని బైక్ గురించి అన్ని తెలిసి ఉండాలి. అక్కడ సడన్ గా నీకు నూబ్రాలు వెళ్తుంటే మధ్యలో ఏముండదు అక్కడ. నీకు ఏదైనా బండి ఏదైనా అనుకో, ఒక్క మనిషి మేము హ్యాండ్లేకి వెళ్తుంటే అయితే ఒక్క మనిషి కనబడలే. మొత్తం డెజర్టెడ్ ఏరియా, మేము మా కారు తప్ప ఏది కనబడలే. అందుకే బ్యాకప్ పెట్టుకుంటారు అందరు. యాక్చువల్గా అదొక సేఫ్టీయే. కాకపోతే ఆ సేఫ్టీ ఉన్నందుకు మల్టిపుల్ బైక్స్ వచ్చేసేసరికి అది చూస్తూ ఉంటే చిరాకేస్తుంటది. ఇప్పుడు నువ్వు డేకి ఒక 100 లేదా 200 బైక్స్ చూస్తే ఓకే, నీకు గ్రూప్కి వచ్చేస్తాయి 100 బైక్స్ ఒక గ్రూప్ లో. అట్లా నీకు రోజు మొత్తం గ్రూప్ బైక్స్ కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆల్ ఓవర్ అసలు ఓవరాల్ గా ట్రిప్ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ క్రేజీ మౌంటైన్స్, క్రేజీ ల్యాండ్స్కేప్స్. నీకు ఎక్కడ ఫారిన్ ఎవ్వడం అవసరం లేదు, లదాఖ్ వచ్చి చూస్తే సరిపోతుంది. ఇండియాలో ప్రతి ఒక్కటి ఉంది బ్రో. ఇండియాలో ప్రతి ఒక్కటి ఉంది. స్నో ప్లేసెస్ ఉన్నాయి, రాజస్థాన్ డెజర్ట్స్ ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి కింద సౌత్ లో. ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తే నువ్వు ప్రపంచం చేసినట్టే. అది మన ఇండియాకున్న ఒక బ్యూటీ. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ వెదర్స్. ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్ పోర్ట్రే చేస్తుంది. చాలా ఇంకా లదాఖీ కల్చర్ కూడా చాలా బాగుండే అసలు. అక్కడ పాటలు అయితే ఇంకా మైండ్ అవే తిరుగుతూ ఉండే. యాక్చువల్గా అవి ఇంకా ఇన్స్టాగ్రామ్ కి కానీ అక్కడ ఇక్కడ రాలేదు. యూట్యూబ్ లో ఉన్నాయి. లదాఖీ న్యూ సాంగ్స్ అని కొట్టండి, అవి జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రోయింగ్. 250 వ్యూస్, 250 వ్యూస్ అంతే ఉన్నాయి కొద్దిగా. అంటే నేను ఈ సాంగ్స్ ఎక్కడ చూసినా అంటే మా డ్రైవర్ గుర్మిత్ భాయ్ పెట్టిన సాంగ్స్ చెప్పిండు కాబట్టి అవి చూసినాం. వర్త్ ఇట్, సూపర్ ఉన్నాయి. ప్లస్ అసలు మేము మనాలి లదాఖ్ నుంచి వచ్చినప్పుడు అయితే ఒక రకమైన బాధ, మౌంటైన్స్ వెళ్ళిపోతున్నాయి అని. మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు మాకు 2 గ్రూప్స్ దొరికినాయి. ఒకటి ఫస్ట్ మేము తుర్తుకు హుందర్ పోయినప్పుడు రాజస్థాన్ వాళ్ళతో, రాజస్థాన్ పీపుల్, ఖుషి అండ్ తనుజీ అండ్ మనీష్ క్రేజీ ఎంజాయ్ చేసినాం. అసలు పిచ్చి ఎంజాయ్ చేసిండే. అసలు 1 వీక్ లోనే ఎంత క్లోజ్ అయిపోయారు వాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళని మిస్ అయినాం. దాని తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. ఇందులో శరత్, అశ్విన్, ఇంకా రవి, రోహిత్ బాయ్ ఫ్రమ్ యూపీ, ఇంకా నన్ను కొత్త డ్రైవర్. వాడు కూడా మస్తు క్లోజ్ అయిపోయింది. మా క్యాబ్ డ్రైవర్ కూడా పోయేటప్పుడు నంబర్ తీసుకొని ఉండే. క్యాబ్ డ్రైవర్ కూడా నంబర్ దేవో అనుకుంటే తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాచ్ తోటి తుర్తుక్ హుందర్ డిస్ట్రిక్ట్ వెళ్ళినాము, లే కొద్దిగా. మళ్ళీ సెకండ్ బ్యాచ్ తోటి మళ్ళీ లే, ప్యాంగాంగ్, హ్యాన్లే, ఉన్మింగ్లా అనేది వల్స్ టాప్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అది అంటే నీకు వల్లోనే అంత ఆల్టిట్యూడ్ లా రోడ్ అనేది ఎవరు కట్టలేదు, మనదే ఫస్ట్ ఉన్మింగ్లా. అక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా నీకు 50% ఉంటుంది. సీ లెవెల్ ఇక్కడ కంటే చాలా తక్కువ, 50% తక్కువ ఉంటుంది. అంత ఈజీగా తీసుకోలేవు. సో అది కూడా ఒక రికార్డే మన ఇండియన్. అదేంటి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కట్టిల్లు. అక్కడ వరకు వెళ్ళడం అనేది యాక్చువల్లీ ఇది ఏంటంటే లగా ట్రిప్ మొత్తం అన్ని చూసుకున్నాక అక్కడ వరకు వెళ్ళడం ఒక అకంప్లిష్మెంట్. సో అదొక ఏదో సాధించినట్టు ఫీల్ అవుతారు అందరూ. అంటే యాక్చువల్లీ అక్కడ పోవడం కూడా అంత ఈజీ కూడా కాదు, చాలా ఆక్సిజన్ లెవెల్ తక్కువ. కార్దుంగ్లా అనుకున్నాం, కార్దుంగ్లా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్. ఇది కార్దుంగ్లా తాత 19,000 feet. ఇది కార్దుంగ్లా 18 or 17 feet ఉంటుందా? 14,000 feet కార్దుంగ్లా. ఇది 19,000 feet. క్రేజీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే. వెళ్తుంటేనైతే ఏదో మసెమేర వెళ్ళినట్టు అనిపించింది. ఆ యానిమల్స్ మధ్యలో, లదాఖీ యానిమల్స్. అవి డాంకీస్ లాగా ఉన్నాయి, కొద్దిగా డీర్ లాగా ఉన్నాయి. కానీ అవి కయాన్ అంట, KANYA. అవును. తర్వాత మర్ముట్స్ కూడా చూసినాం. మర్ముట్ యానిమల్స్, డియర్స్ ఉన్నాయి, వైట్ డియర్స్ ఉన్నాయి. అంటే మనం ఎక్స్ప్లోర్ చేయని ఒక స్టేట్, చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడు చెప్పని స్టేట్. యూనియన్ టెరిటరీ అదొకటి చాలా మంచిగా ఉండే. నాకైతే అసలు అన్బేబుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అసలు ట్రిప్ అయిపోనే లేదు అప్పటికే. నేను మళ్ళీ బైక్ మీద వస్తా అని చెప్తున్నాడు. అంటే ఆ డ్రైవ్ మనాలి నుంచి లేకి ఎంత క్రేజీ డ్రైవర్ అది. నెక్స్ట్ అందరం ఆ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి ఇప్పుడు చూసేసినాం కదా, నెక్స్ట్ ఫీల్ కావడానికి బైక్ మీద నెక్స్ట్ ఫీల్ కావడానికి బైక్. అంటే
మేము నడిపినాం లిటరల్గా 3 days నడిపలేరు మనం బైక్ తీసుకొని వెళ్తుంటే ఆ మౌంటైన్స్లో బైక్ నడుపుతుంటే అసలు క్రేజీ ఫీల్ అసలు ఆ చలి ఓకే చలి ఉంటుంది కానీ నీకు గార్డ్ అన్నీ వేసుకుంటే మాత్రం నీకు అంతేం ఉండదు. కానీ ఆ బైక్ నడుపుతుంటే వచ్చే ఫీల్ ఉంటది సూపర్, చాలా బాగుంటది. మేము మా వాళ్ళని ఫుల్ మిస్ అయిపోయినాం. మా శ్రీకర్ గాడు, వామన్ గాడు, శ్రీనన్న, సీనన్న, సాయికృష్ణ, సాయికృష్ణ, వామన్. నితీష్ గాడు అందరిని మిస్ అయినాం. అందుకే ఒక దగ్గర రాక్ మీద కూడా రాసినాం, మనము కొండ మీద రాసేసినాం మా వాళ్ళందరి పేరు. కోల్ బొగ్గు తీసుకొని పేరు రాసి, అంటే ఇక వాళ్ళు రాలే కదా కొద్దిగా ఇంకో చిన్న మిస్ ఫీలింగ్ ఉండే అందరు వస్తారు కానీ ఖచ్చితంగా అందరం కలిసి మళ్ళీ పోతాం రా. నితీష్ గాడు, సాయికృష్ణ గాడు అందరు మన నితీష్, సాయికృష్ణ, సాయికృష్ణ ఇండియాకి రండి ఫస్ట్, హార్డ్ కోర్ సబ్స్క్రైబ్ ఆడుకోరు మామా. నువ్వు వచ్చినావంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, వెళ్ళిపోదాం మామ పక్క. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఖచ్చితంగా పోవాల్సిన ప్లేస్ అది. మళ్ళీ పడగేసి మాట్లాడుకుందామా అందరం. ఓకే బాయ్ బాయ్, ఇది చాలు ఇప్పటికి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది, మేము పోవాలి. బాయ్ గైస్, బాయ్ చెప్పు.